బేల సబ్ మార్కెట్ యార్డులో రైతుల వద్ద నుండి సొసైటీ అధికారులు ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటామని మార్కెట్ డిఎం ప్రవీణ్ రెడ్డి అన్నారు. బేల సబ్ మార్కెట్ యార్డును జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం ఆయన సందర్శించి పరిస్థితులపై ఆరా తీశారు. సోయా కొనుగోలు విషయంలో రైతుల వద్ద డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల వారీగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోయా కొనుగోలు చేపడతామని స్పష్టం చేశారు. ఇక రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మార్కెట్ యార్డులో అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు. ఇక రైతులు ఆధారపడొద్దని, సోయా కొనుగోలు విషయంలో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తేవాలని కోరారు. ఇప్పుడు ఎక్కడ లేనిది సార్ బేలమాల ఎందుకు రిటర్న్ వస్తుంది? బేలమాల ఎందుకు రిటర్న్ వస్తుంది? మంచిగా లేకపోతే రిటర్న్ వస్తుంది. నిన్ననే మన సంజయ్ గారు కలెక్టర్ గారికి చెప్పడంతో నన్ను ఇమీడియట్ గా పంపించారు కలెక్టర్ గారు ఇక్కడికి. అలాంటిది ఏమన్నా ఉంటే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం. ఆల్రెడీ మీరు అందరు రాసిస్తామన్న రిప్రజెంటేషన్, దాని ప్రకారం డీసీఓ గారికి చెప్పి ఇక్కడ సెంటర్ ఇన్ఛార్జ్ చేంజ్ చేస్తాం ఇమీడియట్. ఇవల్ల అయితే ఈ మెటీరియల్ మొత్తం ఏదైతే ఉందో పర్చేజ్ చేసేసి ఆదిలాబాద్ పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని ఇప్పుడే మా దృష్టికి వచ్చింది కాబట్టి వాళ్ళని ఇమ్మీడియట్ గా చేంజ్ చేస్తున్నాం. రేపటి నుంచే వేరే సిబ్బందిని పెడతాం. ఇక్కడ కూడా ఇప్పుడే ఇమ్మీడియట్ గా మన ఏఎంసీ సెక్రటరీకి చెప్పాము. ఇప్పుడు 4 కాంటాలు వస్తున్నాయి, 4 చెన్నీలు వస్తున్నాయి, ఇమ్మీడియట్ చేంజ్ చేస్తాం. దాంతోపాటు మార్కెట్ లో వచ్చిన సరుకు రైతుది కొనాలి అంటే కష్టం, కొన్ని నామ్స్ ఉంటాయి, దాన్ని బట్టి కొంటాము. 12% మాయిశ్చర్ వచ్చిన ప్రతి గింజను కొంటాం. అండ్ డ్యామేజ్ కొద్దిగా వచ్చింది, దాన్ని కూడా మేము చూసి చేస్తాం. అది మరీ మొత్తం తీసుకోవాలి, ఏదంటే అది మట్టి తీసుకోవాలంటే కుదరదు కాబట్టి అదే అందుకోసమే అది పనికొచ్చేటి ఉంటే ఖచ్చితంగా మేము తీసుకుంటాం, కన్సిడర్ చేస్తాం. మేము కూడా మా పైన వాళ్ళకి చెప్తాం, ఇట్లా ఇక్కడ బేల రైతులు ఇబ్బంది పడ్డారు, వర్షాలతో ఇబ్బంది పడ్డారు కాబట్టి ఇబ్బంది అయింది కాబట్టి దీన్ని కొద్దిగా కన్సిడర్ చేయండి అని వాళ్ళకి కూడా. ఎందుకంటే ఇది గోడౌన్లోకి వెళ్ళిపోతుంది సిడబ్ల్యూసి, అక్కడ వాళ్ళు 10 నెలలు ఉంచాలి. దీన్ని ఉంచిన తర్వాత అది మళ్ళీ వేరే వాళ్ళు కొనాలి. అప్పుడు కొనకపోతే మళ్ళీ ఇక్కడ ఉన్న సెంటర్ ఇన్ఛార్జికే వస్తుంది. సెంటర్ ఇన్ఛార్జికి మార్కెట్కి